మాటల కార్యక్రమం నా తర్వాత నేను రచరవి గారికి అప్పచెప్తున్నాను. ఇప్పుడు మాట్లాడ వద్దా? ఆహా, లేదా అర్జున్ గారు నాకు ఓకే అండి. అర్జున్ గారి డైరెక్షన్లోనే ఇవాళ కార్యక్రమం అంతా. లైట్ వేదికలు అలంకరించిన మిత్ర బృందానికి, మీడియా మిత్రులకు ఇక్కడికి పిలువగా నేను వస్తారా అని చెప్పి మాకు అండగా నా జీవితం నుంచి మా అర్జున్ గారి జీవితం దాకా హాస్య బ్రహ్మ గారికి నేను ఇక్కడి నుంచి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా సార్. ప్రతి విషయంలో మమ్మల్ని గెలిపించడానికి ఆయన పుట్టిండే, ఆయన పుట్టినందుకే మేము పుట్టినాము, ఆయనకు పని తీసుకోవడానికి అర్థమైతలేదు. చాలా విషయాలను గెలిపిస్తున్నాడు. నిన్న బెహరీన్లో ఉన్నాడు, ఇవాళ మన స్టేజ్ మీద ఉన్నాడు. అది ఒక హాస్య బ్రహ్మ గారికి సాధ్యమవుతుంది. అలాగే ఏం రత్నం గారికి మా అందరం సినిమాలు ఎన్ని చూసినాం, బాయ్స్ కావచ్చు, ఎలాంటి సినిమాలు చూసినాం. అలాంటి ప్రొడ్యూసర్ పిలవగానే నేను వస్తా రవి, అర్జున్ సార్ అని చెప్పి మాట ఇచ్చినాను ఏం రత్నం గారికి, అలాగే ఎల్బి శ్రీరామ్ గారికి, అలాగే లక్ష్మీ భూపాలన్నకు, అలాగే ఇక్కడికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మరి గట్టిగచలం గారికి ఆయన ఎన్ని సంపంగిలు తీసిండు. అలాంటి మరి రచయిత ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరికీ నమస్కారాలు, శుభాభినందనలు. ఇందులో వీళ్ళతో పాటు చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఒక తండ్రి విలువ ఉంటుంది, అలాగే ఒక కూతురు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ సినిమా అందమైన తెలుగు చిత్రం నాటకాల మధ్య నా జీవితంలో ఒక్క నాటకం వేయలేదనే ఒక బాధ ఉంటుంది. దానికోసం నేను సార్ అన్నాడు, మన కాంతి అన్నీ ఏవి కాకుండా ఉండవురా, వాటి కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలని చెప్పి మాకు బ్రహ్మానందం గారు ఎప్పుడు చెప్తుంటాడు. నా జీవితంలో ఒక నాటకం వేయాలని ఏకపాత్రాభినయం మీద ఒక కథ హిందీలో రాసుకుంటానా. తెలుగులో నేను అందరికీ తెలుసు, హిందీలో చేస్తే అక్కడి నుంచి యాసే వాతక్ సబ్లోకి దేక్తే వాళ్ళకే ఒక కథ రాసుకుంటున్నా. తొందరలో అది చేయాలని నా కోరిక. ఉత్సవం అనేది సురభి నాటకం వాళ్ళు, అంటే సురభి అంటే ఒక కళను నమ్ముకొని ఒక కుటుంబం మొత్తం దాని మీద ఆధారపడడం కాదు, ప్యాషన్ఫుల్గా బతికే సురభి నాటకం వాళ్ళందరూ ఇందులో ఈ సినిమాలో ఉన్నారు. ఫస్ట్ ఈ డయాస్ నుంచి మా సినిమా తారల తరఫున, సినిమా ఇండస్ట్రీ తరఫున సురభి నాటకోత్సవాలు, సురభి నాటకంలో చేసే ప్రతి కళాకారుడికి చేస్తున్నా నేను సలాం. థ్యాంక్ యూ. అర్జున్ అన్న నాకు రైటర్గా పరిచయం. ఒక అద్భుతమైన కథ తీసుకొని ఓ ప్రొడ్యూసర్ గారికి చెప్పి ఒప్పించి దిలీప్ గారికి మరి టాలీవుడ్ ఒక మంచి స్థానం ఇస్తుంది. హార్డ్ వర్కర్, టాలెంటెడ్, కమిట్మెంట్ ఉన్న హీరో, చాలా అద్భుతంగా చేస్తాడు. మేము అతనితో సినిమా చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సార్ సురేష్ గారు, మీ కష్టం ఊరికే పోదు, మీరు సంచలనంలో డబ్బులు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రిలీజ్ డేట్ సుమక్క ప్రకటిస్తుంది. స్పెషల్గా సుమక్కకి థ్యాంక్స్, ఎందుకంటే ఆమె యాంకరింగ్ చేయాలంటే ఎంత బిజీ ఉన్నదో తెలుసు, వాళ్ళ ఇంటికి కూడా పోతలేదు. థ్యాంక్ యూ. సుమక్క ఏంట్రా ఏం చెప్పమంటారు బ్రహ్మానందం? పెద్దానికి కళ్ళీళ్ళు పెట్టుకోవద్దు సుమా, ప్లీజ్ ఉండు, నేను మాట్లాడతాను ఆడుతుంటే. రే సుమక్క ఏంట్రా? సుమా నానమ్మ. నేను ఈరోజు కూడా బెహరీన్లోనే ఉండాల్సింది. అది బ్రహ్మానందం గారిని ఏమని పిలవాలా అని. ఓకే, ఈ రిలీజ్ డేట్ సంబంధం నాకు లేదు. ఆ రిలీజ్ డేట్ గురించిన వివరాలు మన అర్జున్ కానీ, దిలీప్ కానీ, లేకపోతే సురేష్ గారు కానీ అనౌన్స్ చేస్తారు. ఇది లక్ష్మీ భూపాల్ గారు మాట్లాడవలసింది గారి క్వశ్చన్. సెకండ్, ఇక్కడికి వచ్చేసిన మీడియా బృందానికి, అలాగే వేదిక మీద ఆహుతులైన పెద్దలందరికీ నమస్కారం. ఉత్సవం ఈ మధ్యకాలంలో చాలా టైటిల్స్ ఫస్ట్ ఆఫ్ ఫాంట్లో తెలిసిపోతుంది ఇది వర్కౌట్ అవుతుందో లేదో అనేది, అక్కడి నుంచే మొదలవుద్ది. ఈ ఉత్సవం టైటిల్ చూడంగానే ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా పెద్ద హిట్ కాబోతుందని అనిపించింది. ఎందుకంటే మీరు క్లియర్గా చూస్తే ఆ వెనకాల ఉన్న డిజైన్ మొత్తం ఒక కుందేలు షేప్లో, ర్యాబిట్ షేప్లో ఉంటుంది అది. సో అందులో ఒక అద్భుతమైన డిజైన్ చేయించిన దగ్గర నుంచి ఈరోజు ట్రైలర్ వచ్చిన వరకు ప్రతి ఒక్కటి చాలా కళాత్మకంగా ఉన్నాయి. సో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే తమ్ముడు అర్జున్ సాయి చాలా అద్భుతంగా డీల్ చేశారు. ఇప్పుడు కింద బ్రహ్మానందం గారు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఆయన ఒకే ఒక మాట అన్నారు, ఇంతమంది ఆర్టిస్టులను ఎలా డీల్ చేశాడు.
ఫస్ట్ ట్రైలర్ వరకు అర్జున్కి అభినందనలు. సినిమా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఇకపోతే రీసెంట్గా వచ్చిన రంగమార్తాండ సినిమాలో చక్రపాణి పాత్రలో విజృంభించి మొత్తం ఒక స్థాయిలో, ఇది కంపారిజన్ కాదు, హెచ్చు తగ్గులు కాదు, కొన్ని చోట్ల ప్రకాష్ రాజ్ గారిని కూడా కంపెనీకి కనిపించకుండా చేసేసిన మన నట ఏమన్నారు, ఈ నట శిఖరం అన్నారు, ఇంకా చాలా పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి బ్రహ్మానందం గారు. ఇప్పటికీ రంగమార్తాండ తలుచుకుంటే నాకు గుర్తొచ్చేది ప్రకాష్ రాజ్ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు టప్పని డోర్ తీసుకొని ఫుల్ తాగేసి ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది. అది మైండ్లో నాకు ఆల్మోస్ట్ 2 years నుంచి చూస్తున్నా, నాకు అది మైండ్ నుంచి పోవట్లేదు. ఒక నటుడి ఎక్స్ప్రెషన్ అంత ఇంపాక్ట్ మన నెత్తి మీద, మన మైండ్ మీద పడుతుంది. అలాంటి నటుల గురించి, నటుల జీవితాల గురించి తీసిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి. అలాగే ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలి. రంగమార్తాండ సినిమాకి ముందు షాయరీగా నేను ఒక ఇది రాశాను, నేను ఒక నటుడిని అని. చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. అది నటులందరూ కూడా మేము బాగా ఓన్ చేసుకున్నారు. అందులో చెప్పని అందులో రికార్డ్ చేయని ఒక 2 విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను. అందులో ఒక 12 రాస్తే 9 మాత్రమే పెట్టాము. ఆ 3 తీయడానికి 4 రోజులు పట్టింది, ఏ 3 తీయాలో అర్థం కాక. అందులో మిగిలినవి ఒక నటుడు ఎంత డెప్త్కుంటాడు అనేది చెప్పే విషయంలో, నేను ఒక నటుడిని, రంగుల మొహాన్ని, నిలువెత్తు అహాన్ని, చప్పట్ల దాహాన్ని, రసజ్ఞుల మోహాన్ని అంటాడు. అలాగే నేను ఒక నటుడిని, నా తల్లి గర్భం రంగస్థలం, ప్రతిరోజు అది నా రణస్థలం, నేను ప్రతిరోజు పుట్టే పుణ్యక్షేత్రం, నవరసాల యుద్ధం జరిగే కురుక్షేత్రం అంటాడు. సో అలాంటి ఒక వేదిక, ఒక రంగస్థలం ప్రతి నటుడికి. ఆ నటుల జీవితాల గురించి అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతంగా విజయం సాధించాలని, ప్రొడ్యూసర్కి బోల్డెన్ డబ్బులు తెచ్చిపెట్టాలని, అర్జున్ సాయి ఇప్పుడున్న 100 మంది డైరెక్టర్స్లో కాకుండా 101వ వాడిగా కొత్త పేరు, పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నటీనటులకి, టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకోవాలి కదండి. కానీ ఇక్కడేమో మీకన్నా డప్పు చిన్నగా ఉంది, మీరేమో పెద్ద పెద్ద శిల్పకళా వేదికల్లో చేయాల్సిన వాళ్ళు మా కోసం ఇక్కడ దాకా వచ్చారు, అదే సంతోషం మాకు. అంటే వేదిక ఏది అనేది ఇంపార్టెంట్ కాదండి. సార్ మీరు కూడా మాట్లాడతారా సార్? మీ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న, రంగస్థలాన్ని ప్రోత్సహించే కథ కోసం ఇంత దూరం వచ్చిన పెద్దలందరికీ, అలాగే రంగస్థలానికి ప్రతినిధులుగా ఉన్న సురభి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. నాకు ఈ సినిమా ఎందుకు ప్రత్యేకం అంటే, నా రచన అనే ఈ వృక్షానికి మూలాలు, వేళ్ళు ఎక్కడున్నాయా అని ఎత్తుక్కుంటే అవి రంగస్థలంలోనే ఉంటాయి. చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదువుతున్న సమయంలో పౌరాణిక నాటకాలు మా చేత వేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆ నాటకాల్లో డైలాగులు, పద్యాలు చెప్తున్నప్పుడు ఈ చెప్తున్న వాడి కంటే చెప్పించిన వాడి కృషి ఎక్కువ ఉంది కదా అని ఆ వయసులో నాకు అనిపించి రచన వైపు మరలడం జరిగింది. నాకు రచన మీద ఆసక్తి కలిగించిన ఆ రంగస్థలానికి ముందుగా నా కృతజ్ఞతలు. అలా నా మూలాన్ని స్పృశించిన కథని నా ముందు తీసుకొచ్చి నా చేత పాటలు రాయించిన అర్జున్ సాయి గారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. రంగస్థలం నేపథ్యం గురించి కానీ రాసిన పాటలు నావి కాదు. ఇందులో ఎంత కళాకారులకైనా ముద్దు ముచ్చట ఉంటుంది, ప్రేమ పెళ్ళి ఉంటుంది. కాబట్టి నా చేత ఒక పాట మొదటి ముద్దు గురించి పూర్తిగా, ఒక పాట మొదటి ముద్దుని వర్ణించే పాట రాయించారు. రెండవది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని పవిత్రమైన వివాహ బంధం గురించి రాయించారు. కథ నేపథ్యానికి సంబంధించినది కాకపోయినా ప్రతి మనిషి జీవితంలో ముడిపడి ఉండే ఆ ముద్దు ముచ్చట్లు, ప్రేమలు, పెళ్లిళ్ళు గురించి రాసి నన్ను కూడా ఈ చిత్రంలో భాగం చేసినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత మంచి చిత్రాన్ని ప్రోత్సహించడానికి వారి స్థానాన్ని కూడా పక్కన పెట్టి వచ్చి ఈ సినిమాలో నటించిన ఈ లబ్ధ ప్రతిష్ఠులందరికీ కూడా ఆఖరిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను.
నవ సమాజ నేషన్ కాబట్టి సుమక్క పేరు చెప్పక్కర్లే. సార్ ఆయన కూడా అక్క అన్నారు సార్. హాస్య బ్రహ్మానందం గారికి, రచయిత బ్రహ్మ ఎల్బి శివాంగ్ గారికి, వజ్రాల లాంటి సినిమాలు తీసిన యోగరత్న గారికి అందరికీ నమస్కారం. మొదటిగా అర్జున్ సాయిలో ఉన్న టాలెంట్ ఏంటంటే ఫస్ట్ సినిమాకు కొత్త డైరెక్టర్గా ఇంతమంది ఆర్టిస్ట్ నొప్పించుకొని ఇంత పెద్ద ప్రొడక్షన్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్. ఒకసారి గివ్ మీ బిగ్ హ్యాండ్. మంచి నేరేషన్, అతను నేరేషన్ చెప్తే ఒక్కోసారి అంటుంటారు ఒక కొత్త చెత్త కథలు కూడా బ్రహ్మాండంగా చెప్తారు. అట్లా మంచి కథ ఇస్తే ఎంత బాగా చెప్తాడని అర్జున్ సాయి నిదర్శనము. అద్భుతమైన స్టోరీస్ కూడా ఉన్నాయి. మంచి డైరెక్టర్ అవుతాడు. ఎన్నో ఏళ్ళుగా మేము ట్రావెల్ అవుతున్నాము. సో ఈ సినిమా మళ్ళీ నాటకాలు బతికిచ్చి అంటారు ఇక్కడ ఈ మధ్య జనరేషన్ మారిపోయింది మళ్ళీ ఇటువంటి రావడానికి ఈ మధ్యనే బ్రహ్మాండం గారి సినిమా రంగమార్తాండ చూసి కళ నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మళ్ళీ కళ బతికింది అనడానికి ఉత్సవం అనే సినిమా ఒక నిదర్శనం. సో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. మంచి మంచి సినిమాలు ఇలాంటివి రావాలని మరీ మనస్ఫూర్తిగా అందరికీ కోరుతూ మరోసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. టెక్నీషియన్కి, అందరు డైరెక్టర్ గారికి, రమణ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అనుప్రూబిన్కి, తర్వాత కెమెరామ్యాన్ రసూల్ సార్కి అందరికీ థ్యాంక్స్ సార్. అందరికీ థ్యాంక్స్. తర్వాత టైలర్ లాంచ్ ఎప్పుడైతే అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు ఇంతే మేడం. టైలర్ లాంచ్ టైంలో ఫుల్ మాట్లాడతాం మేడం. నాటక రంగానికి వచ్చాను. నాటక రంగంలో చాలా కృషి తర్వాత సినిమా రంగానికి వచ్చాను. తర్వాత అక్కడ కృషి తర్వాత షార్ట్ ఫిల్మ్స్ అని చేస్తున్నాను. ఈ షార్ట్ ఫిల్మ్స్లో నేను ఎంచుకున్నది ఏంటంటే, నేను నాటకాలు సినిమా రెండూ తెలుసు కాబట్టి ఆ రెండును మిక్స్ చేసి పావుగంటలో చెప్పాలి, అది టార్గెట్. అలా ఒక 70 సినిమాలు చేశానండి ఇప్పటికీ. ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, లీడ్ రోల్గా అట్లాగా. అంటే నాటకం అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఇంకా నేను నాటకాన్ని వదిలిపెట్టలేదని చెప్పడానికి కూడా ఇది చెప్తున్నాను. మరి ఈ నాటకాలకి సంబంధించి మంచి మంచి సినిమాలు మనకు వచ్చాయి. కృష్ణ వందే జగద్గురు, రంగమార్తాండ, ఇవాల్టి ఇది ఏది దేనికదే చూస్తుంటే గ్రెడేషన్ అట్లా మన ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ టీజర్ ఆ చివరి నుంచి చివరికి ఎలా చూడాల్సి వచ్చింది ఐమాక్స్లో లాగా. సినిమా కూడా ఇంతకు చాలా బాగుంటుందని ఆశిస్తున్నానండి. నాటకం ఎప్పటికీ నాటకమే. వాళ్ళందరూ కలిసినప్పుడు ఆ ఇంట్లో ఒక పెద్దమ్మ ఉంటుంది, ఒక నాయనమ్మ. ఆమె నాటకం. తల్లిని మర్చిపోకూడదు అనేది నాటకం. నాటకంలోంచి పుట్టిన అనేక రూపాలే ఇవాళ కళారూపాలు. జై నాటకం, జై ఉత్సవం. ఆ తల్లిని గౌరవించినప్పుడే మనకు ఉత్సవం. థ్యాంక్ యూ ఎల్బి శ్రీరామ్ గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంతో ఇష్టమైన చాలా పెద్ద ఫ్యాన్ బ్రహ్మానందం సార్. చాలా రోజుల తర్వాత చూడడం చాలా హ్యాపీ సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. అండ్ అలాగే ఏం రత్నం సార్ గారు. అండ్ ఉత్సవం ఫిలిం గురించి చెప్పాలంటే ఇట్స్ నాకు చాలా అంటే ఇట్స్ హార్ట్ టచింగ్ సబ్జెక్ట్ అండి. బికాస్ అర్జున్ ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా కూడా ఈ ఫిలింలో లేని ఆర్టిస్టులు లేరండి. యూ విల్ సీ ఆల్ ఆర్ దేర్. అంటే ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఆర్టిస్టులు అంతా ఉన్నారు. ఒక్క ఫిలింలో ఇంతమందిని మేనేజ్ చేయడం ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి చాలా కష్టం. బట్ అర్జున్ చాలా బాగా చేశారు. అండ్ యూ విల్ సీ ఇట్. అండ్ దిలీప్ ఈ ఫిలింతో ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు తెలుగులో. అండ్ వెరీ ప్యాషనెట్ ఆర్టిస్ట్ అని దిలీప్. అండ్ ఈ ఫిలిం చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. అంటే నేను చేసిన ఫిలిమ్స్లో ఉత్సవం కూడా ఒక మంచి ఆల్బమ్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్
ఆనంద్ శ్రీరామ్ గారికి అండ్ ఆల్ ద లిరిసిస్ట్కి థ్యాంక్స్. జస్ట్ టీజర్ లాంచ్ కాబట్టి ఇంకా సాంగ్స్ రిలీజ్ ఉంది, చాలా ఉంది కాబట్టి ఐ ఆల్ యువర్ రిలీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు ఫర్ థ్యాంక్ యూ. ఆల్రెడీ మనకి టీజర్ లో వినిపించినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ హాంటింగ్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ద సాంగ్స్ ఇన్ ఉత్సవం. థ్యాంక్ యూ. ఇక డైరెక్టర్ అర్జున్ సాయి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్ సాయి అండి. నేను ఒక 14 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ రైటర్గా గోస్ట్ రైటర్గా అలా చేస్తూ ఉన్నాను. 14 అయితే వనవాసం అవుతుందని 10 చెప్తున్నాను. సో ఇది నా ఫస్ట్ ఫిలిం. ఇది టూ ఎర్లీ టు స్పీక్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఐ వాంట్ టు థ్యాంక్ బ్రహ్మానందం గారు అండ్ హేమరత్నం గారు. థ్యాంక్ యూ సో మచ్. అధ్యాపకులు, నాటక అనుభవం ఉన్న హాస్య బ్రహ్మానందం గారికి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రజల్ని ఆకర్షించి రంజింపజేసిన కళామా తల్లి సేవ చేస్తున్న ఎల్బి శ్రీరామ్ గారికి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న రాత్రి ఈ నాటక రంగాన్ని బేస్గా చేశాను సార్. టీజర్ లాంచ్ తప్పకుండా వచ్చాను. నాకు సురభి నాటక రంగాన్ని బేస్ చేశాను. నాకేం తెలియదు యాక్చువల్గా, చెప్పంగానే. సో మంచి మన ఇండియాలో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అక్కడ ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అంతకంటే ముందు నుంచి నాటక రంగం ఉంది. నాటక రంగం జానపదాలు అయితే మన చరిత్రని, మన భారతాన్ని, రామాయణాన్ని, చాలా విషయాలన్నీ ప్రజలకి చెప్పేటట్టు సాయంత్రం కాయ కష్టం పనిచేసి వచ్చి నాటకాలు చూసేవాళ్ళు. అలాంటిది ఆ నాటక రంగం. నేను సురభి నాటక రంగం గురించి నాకు తెలియదు, కానీ సురభి బాలసరస్వతి గారు నాకు తెలుసు. ఎందుకంటే నేను 53 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. తర్వాత ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, సూర్యకాంతం గారి దగ్గర నుంచి, సావిత్రి గారి నుంచి, రామారావు దగ్గర నుంచి అందరితో పనిచేసే అవకాశం, అనుభవం. తర్వాత నేను ప్రొడ్యూసర్ అయ్యాను, టెక్నీషియన్గా ఉండి డైరెక్టర్ అయ్యాను. ఈ టీజర్ మొదటి డైలాగే చాలా ఆకర్షితంగా ఉంది. మేకప్ వేసుకున్న ఆర్టిస్టులతోటి హ్యాండిల్ ఎలా చేశారు అని బ్రహ్మానంద గారు అన్నారు. ఇది చూడంగానే నేను కూడా ఫస్ట్ సినిమా పెద్దరికం డైరెక్ట్ చేశాను. దాంట్లో భానుమతి గారు యాక్ట్ చేశారు. నన్ను అందరూ భానుమతి గారితో నువ్వు ఎలా డీల్ చేస్తావు, ఆవిడ అంత లెజెండరీ ఆర్టిస్టు అని అంటే, అందులో అల్లూరు రామయ్య గారు, తర్వాత ఎన్ఎన్ పెళ్ళాను మలయాళం ఆర్టిస్టు, తర్వాత రామిరెడ్డి, చాలామంది, చంద్రమోహన్, చాలామంది ఆర్టిస్టులు ఇలా సినిమా అంతా. సో వీళ్ళందరితోటి వాళ్ళ మనస్తత్వాన్ని డీల్ చేసి నాకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కుర్రాడు నేను చెప్పింది కాదనకుండా, మమ్మల్ని నొప్పించకుండా, తనకి ఏం కావాలో అలా తీసుకుంటున్నాడని మొదటి రోజు షూటింగ్లోనే ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే అరవింద్ గారు ఎప్పుడైనా మా నాన్న ఫ్యాన్ అయ్యా అనేవాళ్ళు. అలాగూ ఈ మొదటి చిత్రంతో ఇంతమంది ఆర్టిస్టులతోటి డీల్ చేసి ఇంత ఒక మంచి కళాత్మక చిత్రాన్ని నిర్మించినందుకు, డైరెక్ట్ చేసినందుకు అతనికి ఈ సక్సెస్ రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. అందులో నేను ఈ మధ్య అనంత శ్రీరామ్ గారి స్పీచెస్ ఆయన చూస్తున్నాను. ఆయనకి ఎంత దేశభక్తి ఉందో దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఆయన కలవాలనుకున్నాను యాక్చువల్గా నేను, నిజంగా. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అను శ్రీరామ్, అందరూ మంచి టెక్నీషియన్ ఎన్నుకున్నారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏం రత్నం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. త్వరలోనే అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వారికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు దిలీప్ ప్రకాష్. నేను ఉత్సవం ఒక కలర్ఫుల్ జర్నీ, ఒక ఎమోషనల్ జర్నీ, ఒక కంటెంట్ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నానని నాకు చాలా గర్వంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. బ్రహ్మానందం సార్, ఎల్బి శ్రీరామ్ సార్, థ్యాంక్స్ అండి
వచ్చినందుకు రత్నం సార్ థ్యాంక్ యూ. డైరెక్టర్ని నన్ను నమ్మి ఎంకరేజ్ చేసిన మన ప్రొడ్యూసర్ గారు సురేష్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన సినిమా గురించి, మన టీం గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. మన సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుమక్క థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ బ్లెస్సింగ్స్, సపోర్ట్ మన టీం, మన సినిమాకి కావాలండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్. ఆ బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్ననే ఎవరితో మేము చూశాను, బ్రహ్మానందం గారి ఫోటో బిల్డింగ్ ముందర పెట్టారు. ఎదురుగా కూర్చున్నాడు కంటే ఇక్కడ కూర్చున్నాడు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. సరే, ఉత్సవం సినిమా పేరు, దర్శకుడు అర్జున్ సాయి. ఇక్కడ ముఖ్యంగా నేను ఈ ఫంక్షన్కి రావడానికి ప్రథమమైన కారణం ఏంటంటే, నాకు నటులన్నా, నట జీవితం అన్నా, నట జీవితం తెర వెనుక పడుతున్నటువంటి నటుల కష్టాలన్నా ఎక్కడో చిన్న అటాచ్మెంట్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్. ఇందాక మా అమ్మాయి సుమ చెప్పినట్టు, తను ఎంత ప్రౌడ్గా గర్వంగా చెప్పిందంటే, ఐఎమ్ ది ప్రొడక్ట్ ఆఫ్ స్టేజ్ అని. నాటకాన్ని పోవటానికి ఈ రోజుల్లో అష్టదిగ్గజాల వల్ల రాజరాజ నరేంద్రుడు బతుకున్నాడంటే రంగస్థలం కోసం, రంగస్థలం మీదనే తండ్రి కొడుకులు వాళ్ళే, రాముడు వాళ్ళే అన్ని రకాలైనటువంటి విభిన్నమైన పాత్రల్ని పోషించి అలా 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 చేతిలో పట్టుకుని ఆ వెలిగిపోతున్నట్టు ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి రంగస్థలాన్ని ఇవాల్టి వరకు వెలిగిస్తూనే ఉన్నటువంటి ఆ మహనీయ కళాకారుల యొక్క హృదయాలకి శిరస్సు ఉంచి పాదాభివందన చేస్తున్నారు. అది కళాకారుల వరకు సంబంధించింది. ఇందాక మిత్రుడు లక్ష్మీ భూపాల్ చెప్తూ ఒక మాట అన్నారు. రంగస్థలం, రంగమార్తాండ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు బ్రహ్మానందం గారు అంటూ ఒక మాట చిన్నది యథాలాపంగా వదిలేశారు ఆయన. ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారి కంటే కూడా బాగా యాక్ట్ చేశారు అని. అది నేను దాన్ని మెన్షన్ చేయకపోతే దాన్ని నేను అంగీకరించినట్టు అవుతుంది. ప్రకాష్ రాజ్ ఇస్ ఎ బోర్న్ ఆర్టిస్ట్. అంతటి మహా నటుడు అతను. నటుడుగా అంతటి ఉన్నత శిఖరాలను అందుకున్నటువంటి, అతనిలో ఉన్నటువంటి ప్రతి అణువు యాక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మనిషి, ఆర్టిస్ట్. అటువంటిది వాళ్ళతో పోలిక కాదు. నేను ఇది జెన్యూన్గా చెప్తున్న మాట, ఏదో మొడెస్టీగా చాలా మంచివాడిని అనిపించుకోవటం చెప్పే మాట కానే కాదు. రంగస్థలం సాక్షిగా చెప్తున్నాను. ఆ రోజు ఒక కృష్ణవంశీ కానీ, ఒక ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళిద్దరూ నన్ను ఎన్నుకుని నా దగ్గరికి రావడం, అది నా గొప్పతనం కాదు, వాళ్ళ సంస్కారం. వీడి దగ్గర ఈ టాలెంట్ ఉంది అని వాడిని పట్టుకొని తీసుకొచ్చి నన్ను అలా పెట్టి మౌల్డ్ చేసి చూపించినటువంటి విధానంలో, అఫ్ కోర్స్ అలా అని నేను చేతగాని ఆర్టిస్ట్నే కాదు, ఐ గాట్ మై ఓన్ టాలెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్. కానీ దాన్ని పైకి ఎలివేట్ చూపించగలిగినటువంటి వాళ్ళు. ఈ రంగమార్తాండ అనేటువంటి సినిమా విషయం ఇప్పుడు అప్రస్తుతమైన ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రంగమార్తాండ గురించి, ఈ సినిమా అంతా రంగస్థలం గురించే.
రంగస్థలంలో ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఎంతమంది కళాకారులు మధ్యాహ్నం గబగబా ఇక్కడొక నాటకంలో ఒక వేషం వేసి మళ్ళీ 10 గంటల నుంచి బయలుదేరి ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో పరిషత్తులో నాటకం వేసి అక్కడి నుంచి లారీలు పట్టుకుని వెళ్ళిపోయి నాటకాలు వేసినటువంటి ఇంతటి ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15 అనుకుంటాం. స్వతంత్రం ఎక్కడొచ్చిందంటే ఎంతో మంది త్యాగధనుల యొక్క ఒక దీన్ని సమాధి మీద నుంచి పుట్టినటువంటి అద్భుతమైన వృక్షాలు ఇవాళ మన స్వాతంత్రం. అలాగే ఈ రంగస్థలం మీద ఎంతోమంది కళాకారులు పుట్టారు పోయారు. కానీ ఈ రంగస్థలం మీద ఉన్నటువంటి కళాకారులను బతికించేటువంటి శక్తి ఒక్క కళాకారుడికి మాత్రమే ఉంది. వాళ్ళది తెలుసుకుని ఇదిగో తమ్ముడు ఎల్బి శ్రీరామ్, ఈయన నన్ను ఎవరు చూస్తారు, ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, నేనేం చేయాలి, ఏం చేయకూడదు, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది లేదు. ఏదైనా చిత్తశుద్ధిగా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని చక్కగా అమలు చేయటానికి నిరంతరం కృషి చేసేటువంటి ఒక అల్పజీవి నా తమ్ముడు. ఇవాటి వరకు ఎందుకు అట్లా ఉన్నాడంటే, అందుకే ఇప్పుడు ఈ చప్పట్లు కొడితే వినపడుతుంది. నాగేశ్వరరావు గారు చెప్తారు కీర్తిశేషుల నాటకంలో, ఆ చప్పట్లే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచపక్ష ప్రమాణాలు. ఆ కళాకారు పంచపక్ష ప్రమాణాలు, ఆ చప్పట్లే కదరా కళాకారుని విర్రెత్తింపచేసే ఏకైక సంఘటన. ఆ చప్పట్ల ముందు కరిగిపోకుండా ఎలారా నిలబడ్డాం అంటాడు. అది ఇక్కడ కూర్చుని ఇంటికి వెళ్తే ఫుడ్ ఉందా లేదా, బాధ, వర్షమా, సుఖమా, తాగుడా, ఇదన్నీ పక్కన పెట్టేసి అక్కడ కూర్చున్నటువంటి ఆ చివరి ఆ ప్రేక్షకుడి నుంచి ఈ ప్రేక్షకుడి వారి చేత వాళ్ళ చప్పట్లు కరతాళ ధ్వనులు వినపడుతుంటే పొందేటువంటి ఆనందం అనిర్వచనీయం. దాన్ని ఎవరూ చెప్పడానికి వీల్లేదు, చేయటానికి వీల్లేదు. అంతటి మహనీయమైనటువంటి శక్తి సంపద కలిగినటువంటిది ఆర్ట్. అది ఆర్ట్. చాలామంది ఏమనుకుంటారంటే ఆర్ట్ అంటే ఏదో కళ అని, ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని, లలితములైన కళలు అని, అంటే ఫైన్ ఆర్ట్స్ మృదువైన కళలు అని అనుకుంటారు. కాదు, లలితా గాయత్రి యొక్క అంశ చేత పొందబడినటువంటి కళలు లలిత కళలు. ఇది అందరికీ రావు, ప్రతివాడు నటించాలంటే కుదరదు. అది కొంతమందికి మాత్రమే. మా అమ్మాయి సుమ ఉంది. సుమ ఈరోజు అదే మాట్లాడితే ఏదో మలయాళం నుంచి వచ్చింది ఎన్నో, లేకపోతే ఇంకో చోట నుంచి అని కాదు. ఏదైనా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అలా పట్టుకుని మైకు రూపంలో ఇంతకాలం తనేదో గొప్పగా ఉందని కాదు, తను చేస్తున్నటువంటి నిరంతర కృషి. వింటున్నారో లేదో తెలియదు, మాట్లాడుతున్నారో లేదో తెలియదు. తనంతట తాను మలుచుకున్నటువంటి స్వయం శిల్పి సుమ. ఇటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆ అమ్మాయిలో ఇప్పుడు ఇంతవరకు నాకు తెలియదు తన స్టేజ్ ఆర్టిస్ట్ అని. ఇదా చెప్తున్నప్పుడు ఓహో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా, మనకు తెలియని విషయాలు ఎన్నున్నాయో కదా అని. అది అద్భుతమైనటువంటి ఇటువంటి కళాకారులందరినీ ఒకచోట చేర్చి వీళ్ళ మీద ఒక సినిమా తీయాలని అనేటువంటి ఆలోచన రావడమే నిజంగా చిన్నవాడు అర్జున్ సాయి. వారికి నేను సిన్సియర్గా బాటమ్ ఆఫ్ మై హార్ట్, నా హృదయాంతరాల నుంచి అతన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇందాక రైటర్ చెప్పారు, ఇక్కడ ఇలాంటి సినిమాలు ఎన్నుకోవాలంటే దానికి కొంచెం దమ్ము కావాలి. దానికి ఇది చెప్తూనే అటాచ్ చేయగలిగినటువంటి, అంటే మళ్ళీ సినిమాటిక్గా కావాల్సినటువంటివన్నీ డీల్ చేయటం. ఇందాక మా ఏం రత్నం గారు చెప్పారు. ఏం రత్నం గారు అంటే ఆ రోజుల్లో ఆయన వస్తున్నా అంటే దడదల్లాడిపోయేవాళ్ళం. ఆయన సినిమా ఏంటంటే అది మన ప్రకాష్ రాజు, మేము సంకల్పం సినిమాలో ప్రకాష్ రాజు మొట్టమొదటిసారి ఎంట్రీ, ఆ తర్వాత నా ఎంట్రీ. అంటే ఇంచుమించు ఇద్దరము అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళం. ప్రకాష్ రాజు ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. అలా కనపడుతున్నాడు, మామూలు కాదు. ఓ మాటలో చెప్పాలంటే పొట్టోళ్ళు తక్కువ వాళ్ళు కాదు. కాబట్టి అటువంటి అలాగా ఉన్నటువంటి వ్యక్తుల్లో వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక ప్రకాష్ రాజ్, వాడిలో ఉన్న జీల్, వాళ్ళందరినీ పట్టుకుని ఎలా మేనేజ్ చేసుకొచ్చాడు అనేది ఊరికి అందరికి కలిపి ఇంటికి భోజనాన్ని పిలిచి భోజనం పెట్టి పంపించే లోపే గిలగిల్లాడిపోతాం. అటువంటిది ఒక సినిమా అనేటువంటి మహాయజ్ఞాన్ని
దాన్ని ఈ సినిమా అంటే మీకు ఎలా ఉంటుందో మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతమంది నటీనటులను ఒక చోట చేర్చి వాళ్ళందరి మనోభావాలు ఎలా ఉంటాయో కనుక్కోగలిగినటువంటి వాడు అర్జున్ సాయి. అలా పట్టుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి, నేను ఒక్కడనే ఈ సినిమాలో బహుశా ఈ విగ్గులు లేకుండా ఉన్నాడు నేనే అనుకుంటా. న్యాచురల్ కాదు, అదేదో చెవులు ఊదాడు, అర్థం కాలేదు. నేను కూడా అర్థమైనట్టు యాక్ట్ చేయాలి. అది ఈ తర్వాత సినిమా అంతా అయిపోయింది కదా, రిలీజ్ రెడీగా ఉంది కదా, మొన్న వచ్చాడు ఇంటికి. ఎస్వి రంగారావు గారి గెటప్ ఉందండి, అదొక్కటి గురుగారు అంటాడు. ఆ ఫేస్ చూడగానే కుదరదు అనాలనిపించదు. అలా పడిపోతాం, మనకు తెలియకుండానే పడతాం. అలా పడేశాడు ఇంతమంది ఆర్టిస్టుల్ని, ఇంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్. అంటే మామూలు విషయం కదా. ఒక అనూప్ రూబెన్స్ కానీ, లేకపోతే మన గౌతమ్ ఎవరు రసూల్ ఎల్లోరా, అవి చూస్తుంటేనే ఒక అద్భుతమైనటువంటి వాళ్ళందరినీ పట్టుకుని ఇతనైనా ఇవన్నీ చేయించింది అనే అనుమానం మనకు కలిగే విధంగా ఒక అద్భుతమైన సినిమా తీశాడు. ఇది నిజంగా ఉత్సవమే. ఇది ఇలాంటి సినిమాలు బతకాలి, ఇలాంటి సినిమాలను మనం బతికించాలి అనేటువంటి అభిప్రాయంతో, ముఖ్యంగా నేను ఈ మధ్య మెడిటే ప్రిన్సిపల్, ఈ పెద్ద సినిమా ఫంక్షన్లకు వెళ్తే అందరిలో నేను ఏదో కొన్ని సంవత్సరాలు చేశాను, కొన్ని గొప్పవన్నీ చేసుకున్నాం. మీ అందరి దయవల్ల నాకు మంచి పేరు వచ్చింది, మంచి కీర్తి వచ్చింది. ఆ విధంగా మంచి ఆనందకరమైనటువంటి ఆర్థిక పరంగా హ్యాపీగా ఉన్నాను. బట్ ఐ షుడ్ బి యూస్ఫుల్ టు ది యంగ్స్టర్స్ లైక్ యూ. మీలాంటి కుర్రాళ్ళకు ఉపయోగపడాలనే అభిప్రాయంతో మనవాడు పిలవగానే, అంటే కొంచెం గొప్పగా చెప్పాలంటే నిన్ననే బెహరీన్ నుంచి వచ్చాను, అయినా సరే నేను ఇక్కడికి వచ్చానంటే నేను ఎంత గొప్పవాడినో మీరు ఆలోచించండి అని చెప్పాల్సిన పరిస్థితి కాకుండా, అతను రాత్రి 11:30-12 గంటలకు వస్తే, గురువు గారు అది చిన్న అదే అప్లయింగ్ వాయిస్, కమాండింగ్ వాయిస్, బెగ్గింగ్ వాయిస్, జబర్దస్త్ వాయిస్ తెలీదు. నేను చెప్తాను, ఇమిటేట్ చేసి మీరు వినండి. గురువు గారు ఎవరు? నేను గురుజీ అని. నన్ను మర్చిపోయారా మీరు? ఒక ప్రియుడితో అంటే చూడండి, నన్ను మర్చిపోయారా మీరు? ఇంకెందుకు ఈ లైఫ్, నా జీవితానికి ఇది ఎందుకు అన్నట్టు. అంటే ఎవరు? మళ్ళీ నిద్రలో ఉంటాం 12:30-1 గంట అప్పుడు, పొద్దున్నే చెప్పడానికి గుర్తు చేయడానికి. అవునమ్మా, నేను అర్జున్ చెప్పమ్మా. ఏం లేదు గురించి, రేపే మంది ఒకసారి మీకు గుర్తు పడుకున్నట్టున్నారు మీరు. నేను అర్ధరాత్రి పూట లేచి అటు తిరుగుతుంటా రోడ్ల మీద, అనుకోకూడదు చెప్పండి.